Subscribe to our channel and press the bell icon for the latest updates. మీరు ఎండలో మారిపోతాను నాకెందుకు అవసరం. ఇప్పుడు మాడపడుచులతో ముందుగా మాట్లాడతాను. మాడపడుచులు ఒక నిమిషం మాడపడుచులు అమ్మ నేను మీకు చేయగలిగేది, మీకు రేషన్లు ఇవన్నీ మంచి బియ్యం ఇవ్వట్లేదు, నేను ముఖ్యమంత్రి అవ్వగానే ముందుగా మాడపడుచులకి చేయగలిగేది బలమైన 2 పనులు. మీరు గ్యాస్ సిలిండర్ కొనుక్కోవద్దమ్మా. మీకు సంవత్సరానికి ఎక్కువ మంది సంఖ్యాబలం ఉంటే 6 గ్యాస్ సిలిండర్లు, మీకు ఇంకొంచెం ఎక్కువ మంది ఉంటే 10 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా నేను అందజేస్తానమ్మా ప్రభుత్వం రాగా. అలాగే వాళ్ళు రేషన్లో ఇచ్చే బియ్యం మీరెందుకమ్మా క్యూలు వెళ్ళి మీరెందుకు ఇబ్బంది పడటం? ఆ ఇచ్చిన బియ్యం మొత్తం పురుగులు, తినలేని బియ్యం, తెలుగుదేశం నాయకులు పనికొచ్చే బియ్యం తప్ప మనం తినడానికి పనికొచ్చే బియ్యం. ఆ బియ్యాలు ఏం చేస్తారమ్మా తెలుగుదేశం నాయకులు? కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అదేదో బీర్ చేస్తారంట. ఆ బీర్ కంపెనీలకి, బ్రివరీస్కి, లేదంటే ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అవన్నీ ఎందుకని చెప్పి మీకు 2,500 రూపాయలు కనీసం మినిమం ఒక 4-5 కుటుంబ సభ్యులు ఉంటే 2,500, అంతకుమించి ఎక్కువ మంది ఉంటే మీకు దాదాపు 3,500 రూపాయలు మీకు మీ బ్యాంక్ అకౌంట్లో, మాడపడుచుల అకౌంట్లో మేము జమ చేస్తానమ్మా మీకోసం. అలాగే నెల్లూరులో నేను అల్లూరుకి వెళ్ళేవాడు. అల్లూరులో నా స్నేహితులు ఉండేవాడు. అల్లూరులో నా స్నేహితులు ఉండేవాడు. వెళ్ళి తిరుగుతూ ఉంటే పాప రైతుల కష్టాలు చూసేవాడిని. పాపం మా స్నేహితుడు వాళ్ళ నాన్న నడుము ఉంగిపోయేది. ఏంటంటే పని చేసి దున్ని పాప తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్ కూడా ఎక్కడికి పాప చిన్న పనికి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళ నాన్న ఏమైపోయాడంటే ఎవరు పట్టించుకోకుండా శిథిలమైపోయి చనిపోయాడు వాళ్ళ నాన్న. నాకు అనిపించింది ఒక ఎమ్మెల్యే, ఉదాహరణకి మన బెట్టికలు కాసే ఎమ్మెల్యే, ఆయన సపోర్ట్గా ఉండే, ఆయన కూడా నా అభిమాని మన అనిల్ యాదవ్ గారు. అంటే 2-3 సందర్భాల్లో కలిశాడు. అన్న నేను మీ అభిమాని అన్నా అంటే నేను ఒకటే చెప్పాను, అనిల్ మీరు నా అభిమానితో మీరు బెట్టింగ్లు మానేయండి అని చెప్పాను. మీ స్నేహితులు ఎమ్మెల్యే చెప్పండి, బెట్టింగ్లు తప్ప అలా చేయకూడదు, మీరు ప్రజాప్రతినిధులు. మరి వెళ్ళినప్పుడు నా అభిమానులు అయితే నాకేంటి, మరి జోదం ఆడేవాళ్ళు నా అభిమానం అయితే నాకు ఇష్టం లేదు. నాకు నేను రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు ఇంకోసారి ఎమ్మెల్యేలు అయితే ఎలాంటి చుక్కలు చూపిస్తారంటే వాళ్ళిద్దరికి ఆకాశం నిరముక్తిగా పైకి చూడాలంటే కళ్ళు మూసిపోయి ఎలాంటి చుక్కలు చూపించారు ఒక్కొక్కళ్ళకి. అంటే మీరేమో జూదాలాడి బెట్టింగ్లాడి ఏదనంటే నన్ను తిడతారా? జగన్మోహన్ రెడ్డి గారు మనం 2009లో ఇది మనం గెలిచిన సీట్, ఇది మన నెల్లూరు. 2019లో గెలిచి చూపిద్దాం వీళ్ళందరికీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటాయండి పథకాలు? చంద్రన్న బీమా పథకం, చంద్రన్న అన్నదానం, లోకేష్ గారి స్కాలర్షిప్లు, నారా లోకేష్ గారి హైవేలు. నాకు తెలియగలుగుతాను తెలుగుదేశం నాయకుల్ని, మీ జేబులోంచి డబ్బులు ఇస్తున్నారండి మాకు, మీ హెరిటేజ్ పార్లమెంట్ డబ్బులు ఇస్తున్నారండి మాకు. అవి అరే మా కష్టపడి సంపాదన, మేము పెట్టుకున్న సంపాదన, మా శ్రమశక్తిని దోచి పేర్లు మీయేమో మాకు
అంటే డబ్బులు శ్రమ మాదిన పేర్లు మీకు. కానీ జనసేన వస్తే పొట్టి శ్రీరాములు గారి పథకాల పేర్లు పెడతాం. ఆ పథకాల పేర్లు పొట్టి శ్రీరాములు గారి పేర్లు పెడతాం, పుచ్చలపల్లి సుందరి గారి పేర్లు పెడతాం, మన నాయకుల పేర్లు పెడదాం. నెల్లూరు జిల్లాకి ఎవరైతే త్యాగం చేశారో ఆ మహానుభావుల పేర్లు స్మరించుకుందాం. అంతేగాని లోకేష్ గారు అన్నదాన పథకం, చంద్రన్న బీమా పథకం, ఇంకా నయం ఇంకేం పేర్లు పెట్టేవాళ్ళు తెలీదు. మీరు ఆలోచించుకోండి. అలాగే ఇందాక చెప్తా ఉన్నా, నేను నాకు ఇష్టమైన కవి పేరుకు గుంటూరే కానీ యాక్చువల్గా ఆయన అనాల్సింది నెల్లూరు శేషేంద్ర శర్మ అనాల్సింది. ఇంటి పేరు గుంటూరు కానీ ఆయన వచ్చింది నెల్లూరు. ఎలాంటి భావోద్వేగం కలిగించాడంటే, ఈరోజు నేను రాజకీయాల్లో నాకు ఒకసారి ఎవరి అండదండలు ఉండవు. ఒకసారి మీరేమో నాకు దూరంగా ఉంటారు, మీరేమో నన్ను పట్టించుకోకుండా వదిలేస్తారు. అప్పుడప్పుడు మన ధైర్యం ఎవరు మీరు చెప్తా ఉంటారు, ఓకే మీరున్నారు, మీ మాటలు ఎలా వినాలి. గుంటూరు శేషేంద్ర మన నెల్లూరులో పుట్టిన గుంటూరు శేషేంద్ర శర్మ గారి పుస్తకం చదువుతాను. అమ్మ ఎంత గొప్ప మాటలు ఉంటాయంటే, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం మోసం తప్ప. చిన్నప్పుడు నెల్లూరు రోడ్ల మీద నడుస్తున్నప్పుడు ఒకటే అనుకునేవాడిని, నా కళల గంట ఇష్టం, మంచి అద్భుతమైన ప్రభుత్వం రావాలి, నీతి నిజాయితీలతో ప్రభుత్వం. కళలు కొంతమంది బెట్టింగుల కోసం కళలు కంటారు. కొంతమందికి బెట్టింగుల మీద కళలు, నాకు మన సమాజం బాగుండాలన్న కళలు, మనకి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు చెప్పాలన్న అతని కళలు, వినోద్కి మన డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రపరిచి నెల్లూరుని ఒక గొప్ప మహానగరంగా తీర్చిదిద్దాలన్న కళలు. మనం ఇలాంటి కళలు కంటుంటే వైసీపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ బెట్టింగుల మీద కళలు కంటున్నారు. ఎంత డబ్బులు వస్తాయి, ఎంత వస్తాయి, వాళ్ళకి మనకి అదే తేడా. మన జీవితాలతో జూదమాడే వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే, ఈ రోజున పోలీసు వాళ్ళు చొక్కాలు పట్టుకున్నారు, రేపొద్దున మన ఇళ్ళలోకి వచ్చి మన తమ్ముళ్ళు చొక్కాలు పట్టుకుంటారు. ఆలోచించుకోండి. మార్పు రావాలి అంటే నెల్లూరు జిల్లాతోనే మొదలు పెడదాం, సింహపురితోనే మొదలు పెడదాం. అధికారంలోకి రాగానే నేను ముందుగా మొదటి చేయబోయే సంతకం ఇందాక చెప్పాను, రైతన్న. నేను మేనిఫెస్టో రాస్తున్నప్పుడు ఒక శేషేంద్ర గారి పద్యాన్ని నేను ఉటంకించాను. నేను డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమైన దక్కేది, మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని శేషేంద్ర గారు రాసింది చాలా కలిగించింది, బాధ కలిగించింది. అదే అలాంటి రైతులకి కంటనీరు పెట్టకుండా, అరే జోదాలని మన ఎమ్మెల్యేకే పెన్షన్లు వస్తూ ఉంటాయి, వాళ్ళకి జోదాలాడుతున్న ఎమ్మెల్యే సపోర్ట్ చేసినందుకు అనిల్ యాదవ్ గారికి పెన్షన్లు వస్తాయి. అరే మన అందరికీ అన్నం పెట్టే రైతులకు పెన్షన్ లేదు. మొట్టమొదటి పెట్టబోయే సంతకం రైతులకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ పథకాన్ని మొట్టమొదటి సంతకం పెడదాం. అలాగే ఇందాక చెప్పేట్టు మన ఆడపడిచిన గ్యాస్ సిలిండర్లు కానీ, రేషన్ బదులు డబ్బులు కానీ, అలాగే రైతుకి ఇంకో ప్రత్యేకించి సాగు అవసరాలకి 8,000 రూపాయలు ఎకరానికి మనం అందజేస్తాం. ఇప్పుడు మొన్న నన్ను సింహపురి విద్యార్థులు కలిసి అన్న మాకు చదువుకుంటున్నా, మాకు ఉద్యోగాలు భర్తీ చేయండి అన్న అంటే, నేను ఒకటే చెప్పాను, నాకు లోకేష్ గారి లాగా కూర్చోబెట్టి తాచారం చేయడం ఇష్టం లేదు. రాగానే 3 లక్షల ఉద్యోగాలను 6 నెలలలోపు భర్తీ చేసే బాధ్యత చేస్తానని మీకు సింహపురి నుంచి హామీ ఇస్తున్నాను. అలాగే ఇంతమంది యువతున్నారు, వీళ్ళందరూ మార్పు కోరుకుంటున్నారు. లోపల ఆవేదన ఉంది, లోపల కసి ఉంది, లోపల కోపం ఉంది. ఒకసారి అనిపిస్తుంది, మీ అందరినీ దేశ నిర్మాణానికి పనికొచ్చే
ఎన్ని పనులు ఉన్నాయో వాటన్నిటిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాను. మీ దానివల్ల మీకు డబ్బులు రావాలి, మీరు చదువుకోవాలి, డబ్బులు రావాలి. దాంట్లో ముందస్తుగా ఒక 25,000 ఉద్యోగాలు 10th క్లాస్ చదువుకుంటే చాలు. ఒక 8 నెలల లోపు మీరు 9 నెలల లోపు ట్రైనింగ్ తీసుకుంటే 6 to 9 months మిమ్మల్ని స్పెషల్ పోలీస్ కమాండోస్గా శాంతి భద్రతల కోసం ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే ఏమవుతుంది, ఎమ్మెల్యే వచ్చి సీఎం చొక్కా పట్టుకుంటాడు. జనసేన వచ్చాక మా పోలీస్ కానిస్టేబుల్ మీరు చెయ్యి ఏం చూపిస్తాం మీరు చూసి. యథా రాజా తథా ప్రజా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉండబట్టే ఈ ఎమ్మెల్యేలు ఇలా పేటరేగిపోతున్నారు. మేము మార్పు కోరుకుంటున్నాం. మంత్రి నారాయణ గారిని ఎందుకు వదులుతామమ్మా? మీకు మంత్రి నారాయణ గారు, నాకు ఆయన ఉత్తి నారాయణ గారు. ఉత్తి నారాయణ అంటే టీచర్ నారాయణ అని, ట్యూషన్ మాస్టర్ నారాయణ గారు అని. నేను నెల్లూరులో మన టెక్కేమెట్లో వినయ్ బాబు గారి దగ్గర నేను మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఎంఈసీ నాది ఇంటర్లో విఆర్ కాలేజ్లో. విఆర్ కాలేజ్ అయితే అయితే మీకు తినాలి, నాకు తినాలి కాదు. విఆర్ కాలేజీలో నాకు ట్యూషన్ కోసం టెక్కిమెట్టికి వినయ్ బాబు గారి దగ్గరికి వెళ్ళాము. అదే టైంలో హర్నాథపురంలో నారాయణ గారు లెక్కలను ఇంకా సైన్స్ చెప్పేవాడు. నా స్నేహితులు అక్కడికి వెళ్ళేవాడు. అలాంటి వ్యక్తి నాకు కొన్ని సంవత్సరాలు మర్చిపోయారు ఆయన. అలాంటి ఆయన నారాయణ కాలేజీలు, నారాయణ హాస్పిటల్స్, నారాయణ రోడ్లు, నారాయణ అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందండి నాకు అర్థం కాంది. నాకు కూడా అలా, మా వాళ్ళకు కూడా అలా ఎదగాలంటే మాకు కూడా ట్రిక్కులు చెప్పకూడదు నారాయణ గారు. మాకు అది ఎలా ఎదగచ్చు? కాకపోతే దానికి మీకు నారాయణ గారు ఎదగాలి ఉందా? ఒక్కళ్ళు చేయి చూపించండి. నారాయణ గారు ఎదగాలి ఒక్కళ్ళు చేయి చూపించండి. మీకుందా? మీకు నారాయణ గారు ఎదగాలంటే లోకేష్ గారు ట్యూషన్ చెప్పాలి. చెప్తారా మళ్ళీ? అయితే మీరు నారాయణ గారు ఎప్పుడు అవ్వలేదు. లోకేష్ గారికి ట్యూషన్లు చెప్తే ఈ స్థాయికి వెళ్ళిపోయారు. మరి మనం నారాయణ గారు మొన్న మనం రొట్టెల పండుగకి వస్తే నన్ను అసలు రానివ్వలేదు నన్ను లోపలికైనా. నారాయణ గారు నెల్లూరు సొంత జిల్లా అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ అడుగు పెట్టినవరా? అరే ఇది మా అమ్మ ఊరిది నెల్లూరు, మా అమ్మకి పుట్టిన ఊరు. రఘునాథులపేటలో మా బంధువులందరూ ఉన్నారు. ఏం మాట్లాడతారా మీరు? సంతపేటలో మా బంధువులు ఉన్నారు, సంతపేటలో మా అన్నదమ్ములు ఉన్నారు, మూలాపేటలో ఉన్నారు. మా సొంత జిల్లాలోనే మీరు కూర్చోబెట్టి నన్ను బయట ట్రీట్ చేస్తే ఇక మీరు ఏం మనిషి అండి, ఏం పద్ధతి అండి? నారాయణ గారు, మీరు నెల్లూరు జిల్లాకు చేసిన సేవలు చిరస్మరణీయం. ఇంకా చాలు మీ సేవలు. కొత్త పిల్లలు వచ్చారు, జనసేన యువ నాయకులు వచ్చారు. జరుగు 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 మా వాళ్ళు వస్తా ఉన్నారు. జరుగు జరుగు జరుగు. ఏదమ్మా ఫ్యాన్ ఆపాలంటే ఏం అవసరం లేదమ్మా. పవర్ మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. పవర్ లేకుండా ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? వైసీపీకి పవర్ లేదమ్మా, మన దగ్గర ఉంది పవర్. వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ ఫ్యాన్ తిరగదు. వినోద్ రెడ్డి గారికి కానీ మన మనుక్రాంత్ గారికి కానీ చాలా కష్టపడి పనిచేసిన కార్యకర్తలు కొంతమంది రాలేకపోయారు. ఒకసారి అందరినీ హక్కును చేర్చుకోండి, అందరినీ, ఎవరిని కూడా. ఎందుకంటే నేను మొట్టమొదట క్షమాపణలు చెప్పేది ఆ మూలనున్న ఎండలు నలిగిపోతున్న మా జన సైనికుడికి, ప్రేమగా వచ్చిన ప్రజలు. మీరు ఎదగాలి,
హృదయంలో సుస్థిర స్థానం సంపాదించాలి అంటే ఏ ఒక్కరిని కూడా నిర్లక్ష్యం చేయకండి. ఒక్కోసారి నన్ను కూడా తిడతారు మా జన సైనికులు. ఎందుకంటే అది అన్న మీద చూపించే కోపం ఎవరి మీద చూపించి, నా మీద కాబట్టి ఎవరి మీద చూపిస్తే నేను భరిస్తాను. అలాగే నాయకులందరికీ కూడా ఒక మాట మన వాళ్ళు ఏదైనా అంటే అదేదో అభిమానంతో వచ్చిన కోపం తప్ప ద్వేషంతో వచ్చిన కోపం కాదు. దయచేసి అది ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా పెద్ద మీరు వచ్చే 25 సంవత్సరాలు నెల్లూరు భవిష్యత్తు నడపాల్సిన వాళ్ళు. మీరు చాలామంది ఎదగాల్సిన నాయకులు, పైకి రావాల్సిన నాయకులు. నేను మీకు అండగా ఉంటాను. ఒక దేహానికి ఒక నది చాలదు, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక నియోజకవర్గానికి ఒక నెల్లూరు జిల్లాకి ఒక నాయకులు సరిపోరు. చాలా మంది నాయకులు కాలు గుర్తుపెట్టుకోండి. అరే ఇది 3 ఎన్నికలు, మనకి దెబ్బతింటున్నాం, నలుగుతున్నాం. చాలా చేయాల్సిన పని ఉంది. ఇది జగన్నాథ రథ చక్రాలు, ఇవి లాక్కెళ్ళ కష్టపడాల్సిన సమయం ఇది. అంతేగాని ఫలాలు ఎవరికి వెళ్తున్నాయని కాదు, ఫలాలు అందరిది, కష్టం అందరిది, ఫలాలు అందరిది. గుర్తుపెట్టుకుని మీకు అండగా ఉన్నాను. అలాగే గ్రామం నుంచి సంగ్రామానికి అడుగు, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అని మీకు నాకు మధ్య 2 గుండెల్లో లేదు. దేహాలు వేరైనా గుండె ఒకటే, గుర్తుపెట్టుకోండి. మీకు సమయం ఆసన్నం అవుతుంది. ఒకసారి అభ్యర్థులందరినీ పరిచయం చేస్తాను. సతీష్, జనసేన పార్టీ. అలాగే ముఖ్యంగా మా వీర మహిళలకి, ఆడపడుచులందరికీ, అమ్మ మీ అందరికీ పేరు పేరున ఇక్కడ ఎవరైతే వీర మహిళలు ఉన్నారో మీరు పడ్డ కష్టం నేను మర్చిపోలేను. కాకపోతే నేను ఒక్కరినే అయిపోయాను. ఇంతమంది వచ్చి ఒక్కడికి చెప్పుకోవాలంటే సమయం సరిపోవట్లేదు. మీరే కొంతమంది బాధ్యతలు తీసుకొని సర్దిపుచ్చాల్సిందిగా. అందుకని మీకు కొంచెం బాధ్యతలు తీసుకోండి. అలాగే జనసేన నాయకులకి అందరికీ పేరు పేరు చెప్తా ఉన్నాను. అందరినీ దగ్గరికి తీసుకోండి, నిర్లక్ష్యం చేయొద్దు ఎవరిని. నేనెవరిని నిర్లక్ష్యం చేయను. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మన గూడూరు నియోజకవర్గానికి మాజీ పోలీస్ అధికారి శ్రీ రవి గారిని గెలిపించాల్సిందిగా మన ఎలయన్స్లో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. పార్లమెంట్ అంటే కొన్ని కుటుంబాలకు పరిమితం అయిపోయింది కాదని సిహెచ్ రాజగోపాల్ గారిని మన సిపిఎం నుంచి మనం నిలబెడుతున్నాం మన అభ్యర్థిగా. అంటే మార్పు వచ్చినప్పుడు తెలియదు ఎవరికి, చాలా చిన్నగా వస్తుంది. చుక్క పడితేనే సముద్రం అవుతుంది. ఈ రోజున పడుతున్న ప్రతిదీ చూడటానికి చాలా మామూలుగా పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ మార్పు రావటం మొదలైంది. చిన్నప్పుడు నెల్లూరు రోడ్లలో తిరిగిన నా కళలు నిజమయ్యే రోజులు దగ్గర పడతా ఉన్నా. అలాగే వెంకటగిరి నుంచి